హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది పప్పు టమాటా పొనగంటి కూరతో కర్రీ అనమాట ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే ఇందుట్లో పసుపు వేసుకుంటున్నాము, నానబెట్టి కడిగేసి పప్పు అందుట్లో వేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది టమాటాలు కూడా ముక్కలు కట్ చేసేసుకున్నాం. ఇదేం పొనగంటి కూర ఆకు అనమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ కూడా సరిపడినంత వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ వేసేసి కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసుకోవటం అనమాట ఫ్రెండ్స్. ఇది కారం కూడా సరిపడినంత వేసేసుకోవాలి. అందుట్లో సరిపడా ఆయిల్ కూడా వేసేసుకోవాలన్నమాట. అన్నీ వేసేసుకుని కలిపేసుకుని పెట్టుకోవాలన్నమాట. వాటర్ కూడా పోసేసుకుని పొయ్యి మీద. తర్వాత తాలింపు వేసుకోవటం, వాటర్ పోసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేసుకోవాలన్నమాట. పొయ్యి మీద పెట్టేసుకోవాలి అంటే ఆన్ చేసి మూత పెట్టేసి ఫ్రెండ్స్. ఇది ఇలా కుక్ అవుతుంది చూడండి. ఇట్లా ఫ్రెండ్స్, ఇది పప్పు ఉడికిపోయిందనమాట. మొత్తం అంతా కంప్లీట్ అయింది. దీన్ని మెదిపేసి తాలింపు వేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా కూడా తాలింపు వేసుకోవచ్చు కొంచెం పొయ్యి మీద పెట్టేసి. ఈ విధంగా మెదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఏ పప్పునైనా ఇట్లా మెదుపుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయ చిరక్కొట్టి పెట్టేసాం అనమాట తాలింపు. ఉప్పు చాలదన్నమాట ఫ్రెండ్స్. ఇది అందుకని మళ్ళీ వేసుకుంటున్నాం. వేసుకుని మళ్ళీ రుబ్బుకోవాలి, ఇట్లా మెదుపుకోవాలి. ఇట్లా మెదుపుకోవాలి. ఫ్రెండ్స్, తాలింపు పెట్టాక అనమాట. కరివేపాకు, ఎల్లుల్లిపాయ, వెన్నమిరపకాయ 2, జీలకర్ర, ఆవాలు. ఇట్లా మిరపకాయలు 2 ముక్కలు చేసుకోవాలి. పైన పెట్టేసి ఆన్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్ పోసేస్తున్నాం. ఇలా తాలింపులో వేసేసుకుంటున్నాం. చూడండి, చూడండి ఉడుకుతున్నాయి. ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వీటిని ఫ్రై అవ్వాలన్నమాట. బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎల్లుల్లిపాయ అయితే ఎల్లుల్లిపాయ కూడా వేస్తాం కదా. కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి కట్టేసి అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా మూత పెట్టేసుకోవటం, రైస్లో వేసుకోవటం. ఫ్రెండ్స్, ఇది రైసు, నెయ్యి, పప్పును టమాటా పొనగంటి కూర అనమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ కర్రీ.